ప్రస్తుతంలో మనము పౌలు తీతుకు రాసిన చిన్న పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానిస్తున్నాము. ఆ వాక్యాన్ని మళ్ళీ నేను చదువుతున్నాను, వినండి. అందులో ఇంకొక 2 మాటలు చూసిన తర్వాత 3వ వచనానికి మనం వెళ్ళిపోదాం. ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెననియు. ఈ వచనములో సంఘములో ఉన్న పెద్దలు, వృద్ధులంటే సంఘంలో ఉన్న పెద్దలు, కొంచెం వయసు వచ్చిన వారు, అనుభవం కలిగిన వారు, విశ్వాసములో ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిన వారు కలిగి ఉండవలసిన ఒక 6 లక్షణాలు పౌలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఈ 6 లక్షణాల్లో మనం ఇదివరకే 4 చూసాం. ఇప్పుడు ఆ మిగతా 2 లక్షణాలు కూడా మనం చూద్దాం. అందులో ఒకటి ఏంటంటే పౌలు అంటున్నాడు, ప్రేమయందు లోపము లేని వారై ఉండవలెను. ఇక్కడ ప్రేమ అంటే అగాపే ప్రేమ. సంఘ పెద్దలందరూ కూడా యేసు ప్రభువు లాంటి అగాపే ప్రేమలోనికి ఎదగాలి ప్రియులారా. ఇదొక హృదయం యొక్క రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్. మరి అగాపే ప్రేమ అంటే ఏంటండి? ఎన్ని సంవత్సరాలు ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రేమను గురించి వింటున్నాము, అగాపే ప్రేమ అంటున్నాం. వాట్ ఈస్ అగాపే లవ్? మీరు 1 కొరింథీ 13వ అధ్యాయం చదవండి. అక్కడ పౌలు అద్భుతముగా అగాపే ప్రేమలో ఉన్న దాదాపు ఒక 14-15 లక్షణాలు ప్రస్తావన చేశాడు. ఆ ఒక్కొక్క లక్షణమే అగాపే ప్రేమ. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమ దయ చూపించును, దయే అగాపే ప్రేమ. అలాగా ఒక్కొక్క లక్షణాన్ని మనం చూసుకొని ఇది ఎక్కువ ప్రార్థన చేయాలండి. పరిశుద్ధాత్మదేవ, యేసు ప్రభువు లాంటి అగాపే ప్రేమ లక్షణాల్లోనికి మమ్మల్ని మార్చు. ఎంత బాగుంటుందండి. అగాపే ప్రేమలో ఉన్న బ్యూటీ ఏంటి ప్రియులారా? అగాపే ప్రేమ ఏం చేస్తుందంటే ఎవరిని బాధ పెట్టదు, సరి కదా, అందరినీ ఆశీర్వదిస్తుంది. అది యేసుప్రభు ప్రేమ. ఈనాడు మన సంఘాల్లో అయినా, మన కుటుంబాల్లో అయినా, పెద్దలుగా అయినా, విశ్వాసులుగా అయినా నిజంగా అగాపే ప్రేమ లక్షణాలకు మనం మారితే మన చుట్టూ ఉన్నవారు, కుటుంబీకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘములో వారిని బాధ పెట్టడం మానేస్తుంది. వారికి మేలు చేయడం మొదలు పెడతాం, వారిని ఆశీర్వదిస్తూ. సో ఇదన్నమాట. సంఘ పెద్దలు చాలా ప్రాముఖ్యమండి. యేసు ప్రభువు లాంటి అగాపే ప్రేమతో సంఘములో నాయకత్వాన్ని ఇవ్వాలి. ఆ లక్షణాలలోనికి ఎదిగిపోయి సంఘ వ్యవహారాలన్నింటిలో ఈ 15 లక్షణాలు ప్రదర్శించగలిగితే సంఘము సవ్యంగా, సరళంగా, ఫలభరితంగా కొనసాగడం మాత్రమే కాకుండా సంఘం అద్భుతంగా ఎదుగుతుంది ప్రియులరా. అలాంటి ప్రేమలో ఉన్న ఆశీర్వాదాలు పొందగలుగుతుంది. అందుకే కొలస్సీ 3:14 మీరు చూస్తే అక్కడ ఏముండదంటే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఎక్కడైతే అగాపే ప్రేమ ఉంటుందో అక్కడ పరిపూర్ణత ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది, పర్ఫెక్ట్ లైఫ్ ఉంటుంది, బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది, సంతోషకరమైన లైఫ్ ఉంటుంది, సమాధానకరమైన లైఫ్ ఉంటుంది. ఒక మాటలో చెప్పండి, సమృద్ధి జీవం ఉంటుంది. అదండి సంఘానికి, కుటుంబానికి కావాల్సింది. ఈ రోజుల్లో ఉత్తగానే దీవెనలు 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 అంటున్నారు, కానీ అసలైన దీవెనలు అగాపే ప్రేమ ద్వారా వస్తాయండి. అది పరిపూర్ణతనిస్తుంది, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక. సో సంఘంలో ఉన్న పురుషులు మాత్రమే కాదండి, అందరూ కూడా, స్త్రీలనండి, పిల్లలనండి, యవనస్తులని, కాపర్లనండి, పాస్టర్లనండి. ఇక్కడ స్పెసిఫిక్గా పెద్దలు అంటున్నారు, కానీ ఇది అందరికీ వర్తిస్తుంది. అక్కడ పెద్దల్లో ఉండవలసిన 2వ లక్షణం చెప్తున్నాడు చూడండి పౌలు, సహనముల యందు లోపము లేని వారై. గ్రీకులో హైపోమోనే అన్న మాట వాడారు. హైపోమోనే అంటే సహనం. దీన్ని దీర్ఘశాంతం అని కూడా అంటాం. ఇక్కడ సహనం అంటే ప్రియుల తట్టుకోవడం, సహించడం. సంఘ పెద్దల్లో ఉండవలసిన చాలా అమూల్యమైన లక్షణం. వారు పాస్టర్లే కావచ్చు, పెద్దలే కావచ్చు, పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు. సహనం ఎంతో ప్రాముఖ్యం చర్చ్లో. ఎందుకంటే
సైతాను ఆ సంఘ వ్యవస్థలో అసహనాన్ని కలిగిస్తాడు. ఎప్పుడైతే అసహనం వచ్చేస్తుందో ఒకరిని తిట్టుకోవడం, చెడ్డ మాట్లాడడం, బాధ పెట్టడం, అమర్యాదగా మాట్లాడడం, రకరకాలుగా అసహనం వస్తే కొన్నిసార్లు చెయ్యి కూడా చేసుకోవడం. చూస్తున్నారా? ఎక్కడైతే అసహనం ఉంటుందో అక్కడ అసంపూర్ణత ఉంటుంది. ఎక్కడైతే సహనం ఉంటుందో అది తట్టుకునే శక్తి ఉంటుంది దానికి. సో యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే ఎంత సహనం అండి, ఎంత సహనం అండి. 3.5 సంవత్సరాలు ఎంత సహించారండి. శిష్యులు విసిగించారు, శాస్త్రులు విసిగించారు, యూదులు విసిగించారు, నమ్మక ద్రోహం చేశాడు యూదా ఇస్కరియోతు. కానీ ఎంత సహనం, ఎంత సహనం, ఎంత సహనం. యేసు ప్రభువే గారిని సహనాన్ని కోల్పోయి ఉంటే పాపం చేశావు. ఎప్పుడైతే ఆ పాపంలో పడిపోతారో యేసు ప్రభు సిలువలో మన కొరకు పాప ప్రాయశ్చిత్తం చేసే అర్హతను కోల్పోయేవారు. ఎందుకంటే ఒక పాపిగా ఆయన చెయ్యలేరు కనుక. సో సంఘములోనైనా ఇంట్లో అయినా సహనం చాలా ప్రాముఖ్యమండి. ఓర్పు, దీర్ఘశాంతం. అందుకే ఆ ప్రేమ లక్షణాల్లో మొదటిది ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎప్పుడైతే మనం ప్రేమలోనికి మారుతామో సహనం వస్తుందండి. సహనం అనేది తగిలించుకునేది కాదు, ఎవరో చెప్తే చేసేది కాదు. అగాపే ప్రేమలోనికి ఎంత ఎదుగుతామో అంత దీర్ఘశాంతం వస్తుంది. దీర్ఘశాంతం అంటే మ్యాక్రోథియమాయ్ అన్న గ్రీకు మాట. దీర్ఘంగా సహనమును చూపించుట. ఎంత మంచి మాట అండి. విసిగిస్తారు మనుషులు, తప్పుడు మాటలు అంటారు, అపార్థం చేస్తారు, అవమానపరుస్తారు, చర్చిలోను ఇంట్లోను. చీటికి మాటికి సహనాన్ని కోల్పోయి పంటికి పన్ను, కంటికి కన్ను అంటే ఏమైపోద్దండి? పెంట అయిపోద్ది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వర్చ్యూస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ లాంగ్ సఫరింగ్ పేషెన్స్. ముఖ్యంగా సంఘ పెద్దలు సంఘాన్ని నడిపించే ఎంతో సహనంతో నడిపించాలి. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని కించపరచకూడదు, అవమానపరచకూడదు, ఎవరిని నొక్కకూడదు, ఎవరిని కూడా నిర్లక్ష్యము చేయకూడదు. అందరినీ కలుపుకోవాలి, అందరికీ మర్యాద ఇవ్వాలి, అందరితో సహనముగా వ్యవహరించాలి. ఏమైపోద్దంటే బయట ఎన్ని మాటలన్నా కూడా క్రైస్తవులు సహిస్తారండి. కానీ గుళ్ళో మాత్రం ఒక మాట అన్నారు అనుకోండి, కథ ఇంకా గుడికే రావడం మానేస్తారు. అదేం మాయో నాకు ఇంతవరకు అర్థం కాదా. ఎందుకు? చాలా అవమానంగా ఫీల్ అయిపోతారు, మళ్ళీ ముఖం చూపించారు. అందుకు ఈ సహనం అనేది ఎంత ప్రాముఖ్యమో ఆలోచన చేయండి. తీతు 2వ అధ్యాయములో 2వ వచనములో సంఘములో ఉన్న పురుషులైన పెద్దల గురించి మాట్లాడు. ఇప్పుడు 3వ వచనం చదువుకుందాం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండే కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు. పురుషుల సంగతి అయిపోయింది. ఇప్పుడు సంఘంలో ఉన్న స్త్రీలు అంటే బాగా ఎదిగిన వారు, అనుభవం కలిగిన వారు, పెద్దలు, విశ్వాసములో బాగా ఎదిగిన వారు. వీరికి ఉండవలసిన లక్షణాలు 4 చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఇందులో మనం 1 మాత్రమే చూద్దాం. ఏమంటున్నాడు? సంఘములో ఉన్న వృద్ధులైన స్త్రీలు, బాగా ఎదిగిన స్త్రీలు, పెద్దలైన స్త్రీలు ఎన్నడూ కూడా కొండె కత్తులై ఉండరాదు. గ్రీకులో హైరోప్రపేస్ అన్న మాట వాడారండి. ఈ కొండెములు ఏంటండి? కొండెములు అంటే చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు ప్రియులరా, చాడీలు చెప్పడం, ఒకరి మీద అపనింద వేయడం. సంఘములో పురుషులు దీని జోలికి అంతగా పోరు. కానీ ఈ వృద్ధులైన స్త్రీలు వీళ్ళు ఏం చేస్తారు? బాగానే ఉంటారు కానీ ఉన్నది ఉన్నట్టుండి ఏదో ఒకరి మీద చాడీ చెప్పేస్తారు. అదే అయి ఉండవచ్చు, కానీ బైబిల్లో అందరికీ చెప్పమన్నారా? న్యూస్ పేపర్ లాగా అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. సో ఈ కొండెములు అన్నవి
స్త్రీలు మానుకోవాలి. వాటి జోలికే వెళ్ళకూడదు అసలు. కొన్నిసార్లు ఒకరి మీద ఏదన్నా బాధ దుఃఖము పడకపోతే కొన్నిసార్లు తప్పుడు నిందలు కూడా వేసేస్తారు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయండి? సంఘాన్ని గలిబిలి చేస్తాయి, సంఘ వాతావరణాన్ని పాడు చేస్తాయి, దెబ్బలాటలు వచ్చేస్తాయి, వాదనలు వచ్చేస్తాయి, గుంపులు గుంపులుగా విడిపోతారు. చూస్తూనే ఉన్నామండి, ఇదేం కొత్త ఏం కాదు. ఆనాడు అయింది, ఈనాడు అవుతుంది. అందుకే పౌలు చెప్తున్నాడు ఇక్కడ, స్త్రీలు కొండెములాడుట వెంటనే మానివేయాలి. ఏంట్లో అన్నా ఒక తప్పు జరిగిపోతే దాన్ని కడుపులో దాచుకోండి, అది ప్రేమ లక్షణం. అంతేగాని 10 మందికే చారడం కాదు. అంతేకాకుండా ఎవరి మీద కూడా తప్పుడు నింద వేయకండి, వారు చెయ్యంది చేశారని చెప్పకండి. దీన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటాం. ఒకరి సౌశీల్యాన్ని హతమార్చడం, కూని చేయడం, చంపడం, క్యారెక్టర్ అసాసినేషన్. ఏమైపోద్దండి? ఎప్పుడైతే తప్పుడు నింద ఒకరి మీద వేసేస్తే ఆ నింద అలాగే ఉండిపోద్దండి. మీరు ఎంతైనా చెప్పండి, ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా ఆ నిందే గుర్తుకొస్తుంది. యవనస్తుల జీవితాలు పాడైపోతున్నాయి, వివాహాలు గలిబిలైపోతున్నాయి, సంఘములో ఉన్న బాంధవ్యాలు విరిగిపోతున్నాయి, సంఘములో ఉన్న శాంతి సమాధానాలు తొలగిపోతూ ఉన్నాయి. ఈ కొండెములను గురించి బైబిల్ చాలా విస్తారంగా మాట్లాడుతుందండి. సంఘములోనైనా బంధువుల మధ్య అయినా రక్షణ పొందినవారు ఈ కొండెములు ఆడితే 5 భయంకరమైన అనర్థకాలు తలెత్తుతాయండి. దానివల్ల నాశనమే. నంబర్ 1, ఈ కొండెములు అన్నవి బాంధవ్యాలను విరగొట్టును. చూడండి, సామెతలు 16:28. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. మూర్ఖులు ఎవరిని ఎలా గిలుదామా, ఎవరిని ఎలా అవమానపరుద్దామా, ఎవరిని ఎలా తొక్కేద్దామా, ఎవరిని ఎలా నొక్కేద్దామా, ఎవరి మీద ఏ చాడీలు చెప్దామా, ఏమైపోద్దండి? మిత్రభేదము జరుగును, బాంధవ్యాలు విరిగిపోతాయి. వారిద్దరి మధ్య విరిగిపోతాయి. ఎవరి మీద అయితే చాడీలు చెప్తున్నామో ఇంట్లో ఉన్న బాంధవ్యాలు విరిగిపోతాయి. నిజమే. ఎంత డేంజరస్ అండి ఇది కొండెములాడుట. ముఖ్యంగా సంఘములో పెద్దలైన స్త్రీలకు పౌలు ఇస్తున్న హెచ్చరిక. రెండవది, కొండెములు భయంకరమైన కురుపులు పుట్టించును. సామెతలు 18:8 చదువుతున్నాం. కొండెగాని మాటలు రుచిగల భోజనములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. అద్భుతంగా ఉండయే సామెతలు. ఈ చాడీలు చెప్పడం అన్నది ఎంత రుచికరంగా ఉంటుందండి. అందులో కాఫీలు చేసుకొని మరీ తాక్కుండా చెప్పుకుంటారు, లేనిపోని అన్నీ చెప్పుకుంటారు. ఉన్నదొకటి కలిపేది 10. కానీ అవి లోకడుపులోనికి దిగును. చాడీలు చెప్పేవాని కడుపులోనికి దిగి అల్సర్స్ వచ్చేస్తాయి, పుళ్ళు వచ్చేస్తాయి. ఎవరి మీద అయితే చెప్తున్నామో వారు తట్టుకోలేక వారికి అల్సర్స్ వచ్చేస్తాయి, వారికి పుళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ పుండు అంటే సాక్షాత్తు పుండు రానక్కర్లా. ఎవరి మీద అయితే చాడీలు చెప్తున్నామో, ఎవరైతే గాయపడతారో ఆ గాయమే వారికి పుండు, మర్చిపోలేరు. ఏంటంటే ప్రియులరా, ఇక్కడ కొంతమంది చాలా సున్నితమైన మనస్సాక్షి కలిగిన వారై ఉంటుంది. లోకంలో చూస్తున్నాం, కుటుంబాల్లో చూస్తున్నాం. కొన్ని సున్నితమైన మనస్సాక్షులు కలిగిన వారిని ఎవరన్నా ఒక బాధ పెట్టే మాట అంటే, అవమానపరిచే మాట అంటే, కించుపరిచే మాట అంటే ఏం చేస్తున్నారండి? ఊరేసేసుకుంటున్నారు. చాలామంది చచ్చిపోయారు, నా కళ్ళ ముందు చచ్చిపోయారు. తట్టుకోలేరు. సున్నితమైన మనస్సాక్షి అండి బాబు. ఎంత కేర్ఫుల్గా ఉండాలండి వృద్ధులైన స్త్రీలు కొండెములు ఆడకుండా ఉండడానికి. మూడవది,
కొండెములు జగడాలు పుట్టించును. సామెతలు 26:20 వచనం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. రివర్స్ చేయండి. ఎక్కడైతే కొండెగాళ్ళు ఉంటారో అక్కడ జగడము ఆగదు. చూస్తూనే ఉన్నాం కదండి. ఒకడి మీద ఒకడు చాడీలు చెప్పుకోవడం వల్ల ఇంట్లో జగడాలు, బంధువుల మధ్య జగడాలు, చర్చిలో జగడాలు. ఏం సుఖం అండి ఈ జగడాల్లో. ఉన్న మనశ్శాంతి పోతుంది. ఎంత కేర్ఫుల్గా ఉండాలి. 4వది, ఈ కొండెములు అన్నవి కుటుంబంలోనైనా సంఘములో ఉన్న బాంధవ్యాల్లో జగడాలు పుట్టించును. చూడండి వాక్యం, సామెతలు 6:19. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగములు పుట్టించువాడును. చాలామంది ఉంటారండి, వీళ్ళు మూర్ఖులు. ఎవరి మధ్య చిచ్చు పెడదామా, అన్నదమ్ముల మధ్య పెడదామా, అక్కజళ్ళ మధ్య పెడదామా, భార్య భర్తల మధ్య పెడదామా, విశ్వాసుల 2 గుంపుల మధ్య పెడదామా, ఇదంతా చిచ్చు పెట్టేసి పక్కన నుంచి అని వాళ్ళు దెబ్బలాడుకుంటారు. చూసి ఎంత సంతోషించుకుంటారో. సైతాన్ బుద్ధి. చూస్తున్నారా? జగడములు రేపును. చాలా జాగ్రత్త. అన్నిటికన్నా భయంకరమైంది నేను చెప్తున్నాను చూడండి. కొండెములు అన్నవి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాయట. ఎఫెసీ పత్రిక 4, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటూ సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఈ వచనంలో 2 మాటలు ఉన్నాయి చూడండి. దూషణ, దుష్టత్వం. ఈ 2 కూడా కొండెములకు సంబంధించినవి. సో దూషణ అంటే ఈవల్ స్పీకింగ్, ఒకరి మీద తప్పుగా మాట్లాడు. దుష్టత్వం అంటే మ్యాలిస్ అంటాం ఇంగ్లీష్లో. మ్యాలిస్ అంటే ఆ హృదయంలో ఒకలాంటి విషం అన్నమాట. ఈ విషం ఏం చేస్తుంది? చాడీలు చెప్పడానికి ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఈ రకంగా కొండెములు ఆడతారో ప్రియులరా, వారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది. ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరచదన్నాడు? మీరు విమోచన దినం వరకు పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డవారు. ఆ పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచరాదు. వాక్యం మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి నీకు స్తోత్రం, యేసు ప్రభువా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. త్రియేక యెహోవా దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. వాక్యము ద్వారా మాతో మాట్లాడేవయ్యా. సంఘములో ఉన్న పురుషులైన పెద్దలు ప్రేమ సహనములు కలిగి ఉండాలని, సంఘములో ఉన్న వృద్ధ స్త్రీలు ముఖ్యముగా కొండెములు ఆడరాదని, దాని ద్వారా వచ్చే అనర్థకాలు నష్టాలు చూపించినందుకే నీకు స్తోత్రాలనైనా. మేము ఎన్నడూ కూడా మా ఇళ్లలో కానీ సంఘాల్లో కానీ ఈ కొండెములు ఆడకుండా మాకు సహాయం చేసి ఒక కుటుంబంగా ప్రేమతో సంరక్షించుకోవడానికి, కట్టుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికే మా భక్తి జీవితాన్ని మేము వినియోగించడానికి సహాయం చేయని. వాక్యం విన్న వాళ్ళందరినీ కూడా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.